ఈ పీపీపీ అనేటువంటిది ఒకవేళ వైసీపీఏ గనక బీజం వేస్తే మీరెందుకు ఇప్పుడు మళ్ళీ జీవోలు తెచ్చి పీపీపీ అని మేము వెళ్తున్నామని చెప్తున్నారు, మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పాలి కదా. కొత్తగా మీరెందుకు దాన్ని వెతుకుతున్నారు? మేమేం చేయలేదు. మేము గతంలో జీవో నంబర్ 107కి సంబంధించి యాన్యుటీకి సంబంధించి ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం చేసింది. చేసిన తర్వాత ఇది చేసినాక ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే బేసిక్గా ఈ యాన్యుటీ అంటే ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎన్ ఈఎంఐ. ఇప్పుడు మనం ఒక ఫోనో, కారో, టీవీయో, రెఫ్రిజిరేటరో ఏదన్నా ఒక ఈఎంఐలో మనం కొనుక్కుంటే కొంత డౌన్ పేమెంట్ కడతాము, మంత్లీ ఇంత కడుతూ వస్తూ ఉంటాము. సో అది యాన్యుటీ మీద అలాంటి ఒక ఆలోచన చేశారు, అది అనుకున్నాం. కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా మనం కట్టడమే. సో ఇది కాదు, మనం నాబార్డ్తో లోన్ తీసుకొని టైఅప్ చేద్దాము, కాలేజెస్ని సిఎస్ఎస్ ఫండ్స్లో తీసుకొచ్చేసి మనం టైఅప్ చేద్దామని చెప్పి ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా నాబార్డ్కి, నేను గతంలో నా ప్రెస్ మీట్లో చెప్పాను, ఏ కాలేజ్కి ప్రతి కాలేజ్కి సంబంధించి 500 కోట్లు ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఏ విధంగా మేము ఫండ్స్ టైఅప్ చేశామనేది మేము క్లారిటీగా కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మేము అలాంటి పీపీపీ ఆలోచన అయితే మేము చేయలేదు. మేము యాన్యుటీ గురించి ఆలోచించాము, కానీ మాకు ఇదే కరెక్ట్గా ఉందని చెప్పి ఈ పద్ధతిలో మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాము. ఈరోజు మీరు మీ యొక్క డెసిషన్ని, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేటువంటి డెసిషన్ని మీరు స్టిల్ కంటిన్యూ చేస్తూ వస్తున్నటువంటి ఈ యాంటైని, వ్యతిరేకతని, ప్రజల ఆందోళనని ఏది కూడా గ్రహించకుండా ముందుకు వెళుతూ మీరు ఏదో ఒక వంకతో ఆ సాకులన్నీ మా మీద వేసి ఏదో జస్టిఫై చేసుకోవాలనుకుంటున్నారేమో. మీరు చేస్తుంది ముమ్మాటికి తప్పు. మీరు ఈ యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఒకవేళ మేము గనక అది చేస్తుంటే మరి మీరు కొత్తగా ఎందుకు చేయాల్సి వస్తుందో, ఎందుకు దాని మీద జీవోలు ఇస్తున్నారు, ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారో దాన్ని బట్టి మనకు స్పష్టమవుతా ఉంది.